హాయ్ అండి, లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. బ్యాక్గ్రౌండ్లో చిన్న మ్యూజిక్ వస్తుంటుంది. గణేష్ నిమజ్జనం కదండి, అందుకే మ్యూజిక్ తప్పదు. వాయిస్ మాత్రం క్లియర్గా ఉంటుంది. సరే అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను స్కూటీ తీసుకుని వస్తాను అని చెప్పి స్కూటీ పార్క్ చేసిన దగ్గరకు వెళుతుంది యష్మి. అలా తను స్కూటీ దగ్గరకు వచ్చి స్కూటీ తీసుకుని తన తల్లి దగ్గరకు వస్తుండగా కరెక్ట్గా ఒక కారు ఆమె మీదకు దూసుకొని వస్తుంది. అది గమనించని యష్మి తన తల్లి దగ్గరకు నార్మల్గా వస్తుంది. కానీ రేవతి అది గమనించి యష్మి అని గట్టిగా కేక వేస్తుంది. అప్పటి వరకు తన మీదకు స్పీడ్గా ఒక కారు వస్తుందని గమనించిన యష్మి అప్పుడు గమనించి పక్కకు తప్పుకునేంత టైం కూడా లేకపోవటంతో స్కూటీ వదిలేసి చేతులు రెండు చెవి దగ్గర పెట్టుకొని కిందకు వంగి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. అలా కారు యష్మికి డాష్ ఇస్తుందనగా జస్ట్ 5 సెకండ్స్ గ్యాప్లోనే ఆ కారు ముక్కలైపోయినట్లుగా పెద్ద సౌండ్ వస్తుంది. రేవతి భయపడుతున్నది కాస్త ఆ సౌండ్కి అప్పుడు నిదానంగా కళ్ళు తెరిచి చూస్తుంది. తన కూతురికి ఏమైందో అన్న కంగారు తన కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడు తన కూతురికి ఏమీ కాలేదు, సేఫ్గానే ఉందని అర్థమై గట్టిగా గాలి పీల్చుకుంటుంది. యష్మి తనని కారు గుద్దేస్తుంది. ఇక ఇదే నా ఆఖరి రోజు, నా జీవితం అయిపోయింది అని అనుకుంటూ ఉండగా కార్ తనని డాష్ ఇవ్వకుండా పెద్దగా సౌండ్ రావటంతో ఏమైందా అని చిన్నగా లేచి చెవులకు అడ్డం పెట్టుకున్న 2 చేతులు తీసి నిదానంగా కళ్ళు తెరిచి చూస్తుంది. తన ముందు నిలబడిన రుద్ర తనని ఉగ్రనేత్రుడై యష్మి వైపే చూస్తూ ఉండటం ఆమె గమనించింది. ఆ ఒక్క క్షణం రుద్రని చూసి భయపడి చిన్నగా తనలో తానే ధైర్యం తెచ్చుకొని ఏమయ్యింది అని ఒక్కొక్క అక్షరం పలుకుతూ అతి కష్టం మీద అడుగుతుంది. రుద్ర ఒక్కసారిగా ఆమె మీదకు చెయ్యెత్తి కొట్టనంటేనా అంటూ ముందు వెనక చూసుకునేది లేదా అని గట్టిగా అరుస్తాడు. అప్పటి వరకు ఆమె ముందు ఉన్న రుద్రని మాత్రమే చూస్తున్న యష్మి అప్పుడు అతని వెనుక ఉన్న కారు పరిస్థితిని గమనించింది. ఆ కార్ ఫ్రంట్ అద్దం మొత్తం పగిలి ఆ ప్లేస్ అంతా గాజు ముక్కలు అయ్యి ఉంటుంది. ఆ డ్రైవర్ ఉన్నాడో పోయాడో కూడా ఆమెకు అర్థం కాలేదు. అసలు ఏమైందో తెలియక బిక్క ముఖం వేసుకొని రుద్ర వైపు చూస్తుంది. ఏం జరిగింది అనేది మనం కొన్ని నిమిషాలు వెనక్కి వెళ్ళి చూసి వద్దాం. మీరు కూడా వచ్చేయండి. అలా స్పీడ్గా వస్తున్న కార్ యష్మిని డాష్ ఇవ్వకుండా మధ్యలో రుద్ర ఎలా వచ్చాడు, అసలు కార్కి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. కార్ తన మీదకు వస్తుందని యష్మి గట్టిగా కళ్ళు మూసుకున్న తర్వాత రుద్ర ఆమె ముందుకు వచ్చి ఒక పెద్ద బండరాయిని ఆ కారు మీదకు విసురుగా విసిరేస్తాడు. అప్పటి వరకు యష్మిని డాష్ ఇవ్వాలని స్పీడ్గా ముందుకు వస్తున్న కారు డ్రైవర్ రుద్రాని చూసి కారుకి బ్రేక్ వేయాలి లేదంటే పక్కకు తప్పుకోవాలన్న ఆలోచన చేసేలోపే ఆ బండరాయి తన కారు ముందు ఉన్న అద్దాన్ని పగలగొట్టుకుని మరి తన మీదకు వస్తుంది. ఆటోమేటిక్గా కారు కూడా అతను బ్రేక్ మీద కాలు ఉండటంతో ఆగిపోయింది. అలా రాయి అంత ఫోర్స్గా తన మీదకు రావటంతో తల పగిలి అక్కడికక్కడే చచ్చిపోతాడు ఆ వ్యక్తి. కారు అద్దాలు మాత్రం ముక్కలు అయ్యి ఆ ప్లేస్ అంతా ఆక్రమించేశాయి. జస్ట్ ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగేసరికి అందరూ కళ్ళు మూసి తెరిచేలోపే ఇదంతా జరిగి అసలు తాము చూస్తున్నది సినిమానా లేదంటే రియల్గా చూస్తున్నామా అన్నట్లుగా కళ్ళు నోరు 2 తెరుచుకొని అంతే చూస్తూ ఉండిపోయారు. అక్కడికి వెళ్ళి ఆ కారులో ఉన్న వ్యక్తి చనిపోయాడా లేదంటే బ్రతికాడా, అక్కడ ఉన్న అమ్మాయికి ఏమైనా అయ్యిందా లేదా అని దగ్గరకు వెళ్ళి చూడాలన్న ఆలోచన కూడా వాళ్ళ మైండ్లోనికి ఆ క్షణం రాదు. అంత డీప్ షాక్లోకి ఉండిపోయారు. అలా అందరూ చూస్తున్న సమయంలోనే రుద్ర యష్మి మీదకు చేతిని ఎత్తుతాడు. ఆమె బిక్క ముఖం వేసుకొని అతని వెనుక ఉన్న కారు వైపు చూస్తూ ఉండటంతో తనలో ఉన్న భయం మరింత రెట్టింపు అయ్యింది. ఆమె అలా భయంతో ఉండటంతో రుద్ర స్పీడ్గా ఆమెను తన మీదకు లాక్కొని గుండెలకు హత్తుకొని వెన్నును నిమురుతాడు. ప్రతిసారి రుద్ర తను టచ్ చేస్తుంటే భయం కోపం వస్తుంది. కానీ ఇప్పుడు రుద్ర తనని హక్ చేసుకున్న తన గుండె వేగం అమాంతం పెరిగిపోవటంతో దానిని అదుపు చేయటం చాలా కష్టమవుతుంది. కానీ అతని గుండె సవ్వడి వింటుంటే తనకు చాలా సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుంది. అది ఎందుకు అనేది ఆమెకే తెలియలేదు. ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నేను ఎటువంటి ప్రమాదాలకు లోను కాను, సంతోషంగా హ్యాపీగా ఉంటానని తన మనసు తనకు చెబుతుంది. కానీ బుద్ధి మాత్రం దానికి విరుద్ధంగా మనసుతో యుద్ధం చేస్తుంది.
అలా కొన్ని సెకండ్స్ తర్వాత దూరం నుండి చూస్తున్న రేవతి కంగారుగా యష్మి దగ్గరకు వచ్చి, నీకేం కాలేదు కదా యష్మి అంటూ ఆమె భుజం మీద చేతులు వేసి అడిగింది. వేరే ఏదైనా సిచ్యువేషన్ అయితే రుద్ర యష్మి అలా ఒకరిని ఒకరు హత్తుకొని ఉంటే తప్పుగా అనుకుంటారు. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్కి యష్మి భయపడి అతనిని అలా పట్టుకుంది ఏమో అని అందరూ అనుకుంటారు. అలానే తన తల్లి కూడా అనుకుని యష్మిని పిలుస్తుంది. కొంత సమయానికి అంతా సర్దుమనగటంతో అప్పుడు అక్కడ చూస్తున్న వాళ్ళు గుండెలు నిదానించి ఎప్పటిలా నార్మల్గా వేగంతో కొట్టుకుంటూ అమ్మో అని అనుకుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. యష్మి అప్పుడు తను ఏం చేసిందో తనకు అర్థమవ్వటంతో స్పీడ్గా రుద్రకి దూరం జరిగి తన తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. నీకేమీ కాలేదు కదా, బాగానే ఉన్నావు కదా, ఎంత భయపడిపోయానో. సమయానికి ఈ అబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే తలుచుకోవటానికే భయంకరంగా ఉంది అంటూ ఆమె ఫేస్ అంతా తడుముతూ తన బాధ, కంగారు, భయాన్ని కన్నీళ్ల రూపంలో బయటకు వెళ్ళగక్కుతుంది రేవతి. కొన్ని క్షణాలు యష్మి నోటి నుంచి మాట రాదు. అలా తన తల్లిని పట్టుకొని ఉండిపోతుంది. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే రుద్రకి ఏవో కొన్ని జ్ఞాపకాలు తన మనసులో మెదులుతూ ఉంటాయి. అలా ఒక 5 నిమిషాలకి నిదానించి అప్పుడు చిన్నగా నోరు తెరిచి, నాకు ఏమీ కాలేదమ్మా, బాగానే ఉన్నాను అంటూ చాలా స్లోగా మాట్లాడుతుంది యష్మి. రేవతి, చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు కానీ టైంకి రాకపోయి ఉంటే నా కూతురి పరిస్థితి ఏమైపోయేదో ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది అని భయంగా రుద్ర వైపు చూస్తూనే కారు వైపు మరీ ఈ విధంగా చెయ్యకుండా ఉండాల్సింది అన్నట్లుగా కారుని చూస్తూ అతనితో చెప్పలేక మనసులో అనుకుంది. రుద్ర ఏమీ మాట్లాడకుండా రేవతి, యష్మి ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూస్తూ ఉంటాడు. అప్పటికే పోలీసులకు సమాచారం తెలియటంతో అక్కడికి వస్తారు. అక్కడ జరిగింది తెలుసుకొని తప్పు కారు వాళ్ళదే ఉందని అర్థమైనా మరీ దారుణంగా అతనిని చంపేయటంతో రుద్రనే కోపంగా పోలీస్ స్టేషన్కి రా అంటూ సైలెంట్గా నిలబడి ఉన్న రుద్రని బలవంతంగా అతన్ని తీసుకొని వెళతారు. రుద్ర ఒక్క మాట కూడా మాట్లాడకుండా యష్మి, రేవతి ఇద్దరి వైపే చూస్తూ పోలీస్ వాళ్ళతో వెళ్ళిపోతాడు. రేవతి, అయ్యో నిన్ను కాపాడి పాపం ఆ అబ్బాయిని పోలీసులు తీసుకొని వెళ్ళిపోతున్నారే అంటూ పోలీసులకు అక్కడ జరిగింది అంతా వివరంగా చెప్పింది. రేవతి ఎంత కాపాడాలని చూసినా ఇలా దారుణంగా చేయటం మాత్రం తప్పే అని రేవతికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రుద్రని తీసుకొని వెళ్ళిపోతారు. అంత జరుగుతున్న యష్మి నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. అదేదో ట్రాన్స్లో ఉన్నట్లుగా జరుగుతున్నది కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తూ ఉండిపోయింది. రేవతి వచ్చి యష్మిని కదిలించటంతో అప్పుడు కదిలి భయంగా, ఏం జరిగిందమ్మా అని నోరు తెరిచి గట్టిగా అడుగుతుంది. అలా రేవతి భయంతోనే ఆమెను ఇంటికి తీసుకొని వస్తుంది. యష్మి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇంటికి వచ్చిన తర్వాత రేవంత్కి జరిగిన విషయం అంతా చెప్పింది. రేవంత్ కూడా యష్మికి అలా జరగటంతో చాలా భయపడిపోయాడు. అసలు ఏంటి ఇలా జరుగుతుంది నీ జీవితంలో అని తనలో భయం మొదలవుతుంది. రేవతి భయంగా, ఆ రోజు ఆ సాధువు చెప్పినట్లుగానే ఏదేదో జరుగుతుంది దీని జీవితంలో, కానీ ఏంటి అనేది మాత్రం అర్థం కావటం లేదు. ఒకసారి వెళ్ళి ఆ సాధువుని కలిసి వస్తేనే నా మనసు కుదుట పడే విధంగా లేదు అని అన్నది. యష్మి ఏమీ మాట్లాడకుండా తన రూమ్లోనికి వెళ్ళిపోతుంది. తన ముందు జరిగింది ఇంకా తన కళ్ళ ముందు రీల్లులా కదులుతున్నట్లుగా అనిపించింది. అంత దగ్గరగా చూడటంతో తనలో ఉన్న భయం ఇంకా పూర్తిగా పోలేదు. రేవంత్, సరే అలాగే ఒకసారి వెళ్ళి కలిసి వద్దాం, నేను వస్తాను, నాకు కూడా ఎందుకో మన కూతురు గురించి తలుచుకుంటే భయంగా ఉంది అని అన్నాడు. నేత్ర తన రూమ్లో సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సాత్విక బావా అనుకుంటూ రూమ్ లోపలికి వస్తుంది. సిస్టమ్ నుంచి తల కూడా పైకి ఎత్తకుండా, ఏంటి నీ గోలా, వర్క్ చేసుకుంటున్నాను కదా, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో అని సీరియస్గా అంటాడు. సాత్విక నేత్ర మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా తనతో పాటు తీసుకొని వచ్చిన బాక్స్ని అతని పక్కనే పెట్టి అతని వెనకగా వీపు మీద ఉప్పు మూటలా ఎక్కి మెడ చుట్టూ 2 చేతులు వేసి ఉయ్యాల ఊగుతూ బావా అంటూ మరోసారి గారంగా పిలుస్తుంది. అబ్బా, ఏంటి ఇలా నా మీద పడ్డావు, నేను మొయ్యొద్దా నిన్ను, అయినా ఏంటి నేనేమైనా ఉయ్యాలనుకుంటున్నావా, ఇలా ఊగుతున్నా, ముందులే నా మీద నుంచి అని కసురుకున్నాడు నేత్ర. బావా, నేను నీ ముందు లేను, వెనక ఉన్నాను అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి అమ్మ నీకోసం స్వీట్ పంపించింది అని చెప్పింది.
నేత్ర సాత్విక ముద్దు పెట్టిన బుగ్గ మీద చేత్తో రుద్దుకుంటూ, అవునా, ఇంతకీ ఏం స్వీట్ చేసింది అత్తయ్య అని నార్మల్గా అడుగుతాడు. అప్పటి వరకు అతని వెనక ఉయ్యాల ఊగుతున్నది కాస్త అతని పక్కకు వచ్చి, ఇదిగో గులాబ్ జామ్ అంటూ బాక్స్ ఓపెన్ చేసి అతని ముందు పెడుతుంది. అయినా ఈరోజేంటి స్పెషల్ గులాబ్ జామ్ చేసేంత? నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా ఏంటి అని నవ్వుతూ తింటూ అడిగాడు. పో బావా, నీకెప్పుడు ఎగతాలే అంటూ తను కూడా గులాబ్ జామ్ తీసుకుని నోట్లో పెట్టుకుని తింటుంది. నేత్ర నవ్వుతూ, సరేలే, ఎందుకు చేసింది? ఏమైనా స్పెషలా, లేదంటే నార్మల్గా నా కోసమే చేసిందా అని అడిగాడు. స్పెషల్ ఏమీ లేదు బావ, నార్మల్గానే చేసింది. నీకు ఇష్టం కదా, ఎంతసేపున్నా మీ అత్తకు నువ్వే కనపడతావు, నేను కనపడను. నీకు ఇష్టమైనవి మాత్రమే చేస్తుంది, కానీ నాకు ఇష్టమైనవి ఒక్కటి అంటే ఒక్కటి కూడా చెయ్యదు అని మూతి నల్లగా పెట్టుకొని అంటుంది. ఆమె మాట్లాడే విధానం, మూతి తిప్పుతున్న విధానం చూసి చిన్నగా నవ్వటం మొదలుపెట్టి గట్టిగా నవ్వుతూ, ఇంకా నువ్వేమైనా చిన్న పిల్లవి అనుకుంటున్నావా? నీకు ఇష్టమైనవి నువ్వే చేసుకోవచ్చు కదా అంటూ వర్క్ చేసుకుంటూ అంటాడు నేత్ర. ఏ చిన్నపిల్లని అయితే మాత్రమే చేస్తారా ఏంటి అంటూ అతన్ని ఆనుకొని కూర్చొని తింటూ అన్నది. వర్క్ చేసుకుంటున్నానే, ప్లీజ్ కాస్త పక్కకు వెళ్ళు అని నిదానంగా అన్నాడు నేత్ర. ఏంటో ఈ బావ ఎప్పుడు చూసినా అర్జెంట్ వర్క్ అంటూ ఉంటాడు. కాసేపు కూడా సరదాగా మాట్లాడాడు. సర్లే నువ్వే తిను అంటూ ఆ బాక్స్ అక్కడే పెట్టి తను బయటకు వెళ్ళిపోతుంది. వెళుతున్న సాత్విక వైపు చూస్తూ ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదు అని నవ్వుకుంటూ మరలా వర్క్లో లీనమైపోతాడు. బాస్కి ఫోన్ చేసి, ఇప్పుడు మనం అమ్మాయిలను ఇక్కడి నుంచి తరలించడం కరెక్ట్ కాదు ఏమో, కొన్ని రోజులు ఆగిన తర్వాత మనం మన ప్లాన్ అమలు చేస్తే బెస్ట్గా ఉంటుందేమో, ఇప్పటికే రాష్ట్రంలో ఈ అమ్మాయిల కిడ్నాప్ గురించి గందరగోళంగా ఉంది, జరిగేది అంతా మీకు తెలిసే ఉంటుంది కదా అని అడిగాడు. బాస్ కూడా బాయ్ చెప్పింది వింటూ అన్నీ చూస్తూనే ఉన్నాను, తెలుసుకుంటూనే ఉన్నాను, కానీ ఇప్పుడు మనం ఆపేసి ఇంకా కొన్ని రోజుల తర్వాత చేసిన అంతకు మించిన ఇంకా ఎక్కువ ప్రెషర్ మన మీద పడుతుంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళని ఇక్కడ నుంచి తప్పించడం బెస్ట్, అది కూడా ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా. ఇంకా ఎక్కువ రోజులు అంటే ఆ ఆడపిల్లలని సేఫ్గా మన దగ్గర ఉంచుకోవటం కుదరదు. వాళ్ళకి హెవీ డోస్ డ్రగ్స్ ఇస్తుంటే వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి మొదటికే మోసం వస్తుంది. లేదు, వాళ్ళని స్పృహలోనే ఉంచితే వాళ్ళు మన నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఏది జరిగినా మనకే నష్టం. కాబట్టి 2 రోజుల్లోనే వాళ్ళని ఇక్కడ నుంచి తరలించడం బెస్ట్. సరే బాస్, మీరు చెప్పినట్లుగానే అలానే జరుగుతుంది. స్టీఫెన్ అదే పనిలో ఉన్నాడు అని అన్నాడు బాయ్. అదే పనిలో ఉండటం కాదు, ఈసారి అయినా వర్క్ పర్ఫెక్ట్గా జరగాలి. పోయినసారి ఆ ఇవాన్ వర్క్ కరెక్ట్గా చేస్తానని తాగి ఆ రుద్రనేత్రుడికి దొరికి చచ్చి శవమై మనకే పెద్ద తలనొప్పిగా మారాడు. స్టీఫెన్ అలా కాకూడదు అని గట్టి వార్నింగ్ కూడా ఇవ్వు అని అన్నాడు. అలాగే బాస్, మీరు చెప్పినవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈసారి డ్రగ్స్ విషయంలో జరిగినట్లుగా అస్సలు జరగదు. మనం ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉండాలో అంతే ప్లాన్డ్గా ఉన్నాం. మనకి ఎటువంటి అడ్డంకి రాదు అని అన్నాడు. సరే, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, ఈసారి మనకి ఎక్కువ మొత్తంలో అమౌంట్ వస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు బాయ్. అసలు ఈ బాస్ ఎవరు, బాయ్ ఎవరు, మీకేమైనా అర్థమయ్యిందా స్టోరీలో ఇప్పటి వరకు? రేవతి యష్మి ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూస్తుంటే రుద్ర ఎందుకు అలా సైలెంట్ అయిపోయాడు? తనకు గుర్తొచ్చిన గత జ్ఞాపకాలు ఏమిటి? పోలీసులు రుద్రను తీసుకుని వెళ్తున్నా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? వాళ్ళకు జరిగింది చెప్పకుండా, వాళ్ళకు ఎదురు తిరగకుండా. ఇదండి ఇవాళ స్టోరీ. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ముందు తెలుస్తుంది ఆన్సర్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.